మేడే స్ఫూర్తితో సమ్మెకు సిద్ధమవుతున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించాలన్నారు. హైదరాబాద్ నారాయణగూడ ఏఐటీయూసీ ఆఫీసులో ఆర్టీసీ సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు జేఏసీ నాయకులు. మే 7న సమ్మెకు వెళ్లబోతున్నట్లు తెలిపారు జేఏసీ చైర్మన్ వెంకన్న. యూనియన్లకు అతీతంగా కార్మికులంతా సమ్మెకు కలిసి రావాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. అదే మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆ విలీనాన్ని మీరు ఆంధ్రలో అమలు చేశారు, అక్కడ అమలు చేసిన విధంగా ఇక్కడ కూడా మాకు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యూనియన్లపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. ఆ ఆంక్షలను ఎత్తివేయండి, గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టి మాకు కూడా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించండి, ప్రజాపాలన మా ఆర్టీసీలో అమలు చేయండి. గత కేసీఆర్ పాలనే ఇంకా ఈ ఆర్టీసీలో అమలు అవుతుంది. ఈరోజు 16,000 మంది ఉద్యోగులు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినారు. వాళ్ళ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వెంటనే భర్తీ చేసి కార్మికులపై మోపిన పనిభారాన్ని వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకొని మేము 23 డిమాండ్లు పెట్టాము సమ్మె నోటీసులో. ఆ సమ్మె నోటీసు డిమాండ్లను పరిష్కారం చేయని పక్షంలో మే 7వ తారీఖు నాడు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాం. తప్పనిసరిగా మేము సమ్మెకు వెనుకడికి వేసేది లేదు. అందులో భాగంగా ఈరోజు జాతీయ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. ఆ సమావేశంలో అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 7వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో అందరూ పార్టిసిపేట్ కావాలని చెప్పి, మద్దతు కావాలని చెప్పి జాతీయ సంఘాల మద్దతు కోరినాం. మీ ముందే వాళ్ళందరూ కూడా ప్రగాఢంగా సంపూర్ణ మద్దతును తెలియపరిచిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండవది పోస్టర్ కూడా రిలీజ్ చేసినాం. మూడవది లేబర్ కమిషనర్ దగ్గర గతంలో మేము 2 సార్లు లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిన యాజమాన్యం డుమ్మా కొట్టింది. మేము గతంలో కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే కాలేదు. ఈరోజు మళ్ళీ లేబర్ కమిషనర్ ఆఫీస్కి పోయినాం, లెటర్ ఇచ్చినాం. ఇక మీరు పిలవరు కాబట్టి ఈ చివరి లెటర్ మాది సమ్మెకు పోతున్నామని చెప్పి ఈరోజు లెటర్ కూడా మేము ఇచ్చేసి రావడం జరిగింది జేఏసీగా. కాబట్టి 7వ తారీఖు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె తథ్యం, సమ్మె ఆగదు. రెండోది సంఘాలు ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలన్నీ ఈ వేదిక మీద ఉన్నాయి. 1-2 యూనియన్లు కొంచెం జింబిక్కులు చేస్తే వాళ్ళ దగ్గర నిన్న మా యొక్క కమిటీ కూడా 4 పోయి మాట్లాడి రావడం జరిగింది. ఎవరు ఏదనుకున్నా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు ఇవాళ సంఘాలకి అతీతంగా సమ్మెలో పార్టిసిపేట్ కావడానికి సిద్ధం అని చెప్పి సమ్మె ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. సమ్మె ఆగదు. కానీ మేము చెప్పేది ఒకటే, మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మీరు వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల్ని ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? వెంటనే పరిష్కారం చేయండి. యాజమాన్యాన్ని